ఇక మీదట ఫ్యూచర్లో నీకు మీ అమ్మ నీరజకి ఎటువంటి ప్రాబ్లం రాదు, రాబోదు. అలా రాకుండా ఉండాలని నిన్ను కన్న తల్లిని చంపేశాను. అది పుట్టిన చోటే దాన్ని చంపేశాను. మళ్ళీ పుట్టి భూమి మీద అడుగు పెట్టాలంటేనే చావు భయంతో దేవుణ్ణి పుట్టించొద్దని బ్రతిమాలుకుంటుంది. నిన్ను నా కూతుర్ని విడదీసే శక్తి జన్మలో ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు, రాలేదు. నాతో పెట్టుకుంటే దాని బాబునే పైకి పంపించిన దాన్ని. ఈ పిల్ల పిచ్చుకెంత, నా తలలో వెంట్రుకంత. అంతేకాదు, ఎవ్వరు ఊహించని మలుపుని నేనివ్వబోతున్నాను. అది నాకు మాత్రమే తెలుసు. ఊర్మిళ, ఏంటి పిన్ని, నీ ముందు హేమాహేమీలు వచ్చి నిలబడ్డా పైకి లేవకుండా కాలు మీద కాలేసుకుని కూర్చునేదానివి నన్ను చూడగానే నిలబడ్డావు. నీ స్థితి తెలిసి నిలబడ్డావా లేక నీ ప్రమేయం లేకుండానే నిలబడ్డావా? తెలిస్తే నీ పొగరు చూపించేదానివి కదా పిన్ని. ఓ, ఇది ఎలా బ్రతికొచ్చిందా అని ఆశ్చర్యంగా చూస్తున్నావా? అప్రయత్నంగానే నిలబడ్డావని అర్థమవుతోందిలే. నీ చేతులతో నన్ను నువ్వే తగలబెడితే నేనెలా బతికొచ్చానని అనుకుంటున్నావా? నీకు వీర రాఘవయ్య గుర్తున్నారా? మా నాన్న నమ్మిన బంటు. ఆ కోట చూపెట్టింది ఆయనే. నీ గురించి నిజాలు చెప్పింది అతనే. నా గతం తెలియడానికి, నన్ను రక్షించటానికి దేవుడే ఆయన్ని పంపాడు. నన్ను కలిసేలా చేశాడు. ఇది నాకు రెండో పునర్జన్మ పిన్ని. ఈ జన్మ నీ అంతు చూడటానికే. నీ చావు రోజులు మాత్రమే మిగిలున్నాయి. నేను వదలను. మా అమ్మ చావుకి, మా నాన్న చావుకి కారణం నువ్వే అని తెలిసింది. నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా మా అమ్మా నాన్నల్ని చంపిన నీకు నరకం అంటే ఏంటో చూపించి చంపుతాను. ఏంటి, నాతోనే యుద్ధం మొదలు పెట్టాలని చూస్తున్నావా? నేను నీ గురించి సీరియస్గా తీసుకోలేదు కాబట్టే ఇన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నావు. ఈ ఎలివేషన్ డైలాగులు వద్దు పిన్ని. చూసుకుందాం. ఇక నుంచి నువ్వో నేనో తేల్చుకుందాం. ఏంటే నీ మొండి ధైర్యం? ఎవరిని చూసుకొని? నన్ను చూసుకునే నా ధైర్యం. నీ అంతు చూడాలనే నా ధైర్యం. నా కూతుర్ని నీ అంతట నువ్వే నా చేతుల్లో పెట్టే రోజు అతి త్వరలోనే ఉంది. రెడీగా ఉండు పిన్ని. నేనొస్తాను.